అవర్స్ డిలే అయిపోయింది. మాకు కంప్లీట్గా నిద్రలు అయితే వచ్చేసినాయి. మేము ఫుడ్ అయితే తినేసాం, ఇంకా ట్రైన్ ఎక్కినా. హాయ్ అండి, అందరూ బాగున్నారా? రీసెంట్గా షిరిడి అయితే వెళ్ళామండి. మేము ఆఫీస్పేట స్టేషన్లోని ఎంఎంటీఎస్ అయితే ఎక్కాము. లోకల్ ట్రైన్ ఉంటుంది కదా దానికి. అక్కడ నుంచి మేము చర్లపల్లి అయితే వెళ్తున్నాము. మనకి క్యాబ్స్ ఇవన్నిటికంటే ఇదే బెస్ట్ అండి. ఎక్కువ టైం పట్టేస్తుంది క్యాబ్లో వెళ్ళిన దానికంటే. ఇదైతే మనకి టైం సేవ్ అవుతుంది ఈ ఎంఎంటీఎస్ ఎక్కితే. మేము చర్లపల్లి అయితే దిగేసాము. యాక్చువల్లీ మాది వచ్చేసరికి నర్సాపూర్ నుంచి నాగర్సోల్ షిరిడి ట్రైన్ అండి. అంటే మేము సడన్గా బుక్ చేసుకున్నాం. లేదంటే మనకు 2-3 months బ్యాక్ అయితే షిరిడి డైరెక్ట్ షిరిడి అయితే ఉంటుంది ట్రైన్. వచ్చేసరికి సడన్గా అవడం వల్ల నాగర్సోల్ నుంచి అయితే మేము బుక్ చేసుకున్నాం అక్కడి వరకు. అంటే ఇది నర్సాపూర్ టు నాగర్సోల్ అండ్ ఇది చర్లపల్లి స్టేషన్. ఇదంతా మనకి ఇక్కడ స్లీపింగ్ పార్ట్స్ అని చెప్పేసి ఉంటాయండి. అండ్ మనకి స్టే చేసుకోవడానికి 2 hours-కి 6 hours-కి 12 hours-కి వన్ డే అయితే వన్ డే ఎంత టైంలో స్టే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ బెడ్స్ అన్నీ ఉంటాయి. సింగిల్ బెడ్ లాగా ఇలా బెడ్ అయితే ఉంటుంది. ఏసీ అండ్ ఫ్యాన్ కూడా అన్నీ అవైలబుల్ అయితే ఉంటాయి. చక్కగా మనం ఇక్కడ స్టే చేయాలనుకుంటే ఇక్కడ ఉండొచ్చు. సపరేట్గా వేరే రూమ్ తీసుకొని దానికంటే ఇక్కడ వాష్రూమ్స్ కూడా మన పక్కన అవైలబుల్ అయితే ఉంటాయి. అండ్ లగేజ్ పెట్టుకోవడానికి కూడా పక్కన కొంచెం ప్లేస్లో అయితే ఉంటుంది. మనం బ్యాగ్స్ కూడా అవి అక్కడ పెట్టుకోవచ్చు, లగేజ్ కూడా. అండ్ ఇవన్నీ కలిపి ఒక 15 ఎన్నో ఉన్నాయండి ఈ స్లీపింగ్ పార్ట్స్ అన్నీ కలిపి. ఇక్కడ మనకి చర్లపల్లి అయితే అవైలబుల్లో ఉంటుంది అది. అండ్ మేము ఫుడ్ అయితే తెచ్చుకున్నాం. బిర్యానీ వచ్చేసరికి వెజ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకుని తెచ్చుకున్నాం. యాక్చువల్లీ ట్రైన్లో తిందాం అనుకున్నాం బిర్యానీ. కాకపోతే మాకు ట్రైన్ బాగా డిలే అయిపోయింది. 3 hours అయిపోయింది అప్పటికే. ఇంకా ఫుడ్ తినేద్దాం, పిల్లలు కూడా ఆకలి అంటున్నారని చెప్పేసి ఫుడ్ అయితే తినేస్తున్నామండి. మేము మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చాము. మామయ్య, మా తోటికోడలు, బావగారు, అలాగే అమ్మ, నాన్న, అన్ని అందరం కలిపి మేము షిరిడి అయితే ఒక 12 members-లో అలా షిరిడి అయితే వెళ్ళాము. సో మా షిరిడి జర్నీ ఎలా అయిందో ఏంటో మీకు ఎన్ని వీడియోలో షేర్ చేస్తాను. మ్యాక్సిమం ఇక్కడ వెయిట్ చేసిన వాళ్ళందరూ నాగర్సోల్ ట్రైన్కేనండి. యాక్చువల్లీ టైమింగ్స్ వచ్చేసరికి 7:30కి రావాలి ట్రైన్ ఎగ్జాక్ట్ టైం. అయితే మాకు ఒక 3 hours డిలే అయిపోయింది అప్పటికే. అస్సలు అనౌన్స్మెంట్ బాగోలేదండి. ఒకసారి ఒక ప్లాట్ఫామ్ అని, ఒకసారి ఒక ప్లాట్ఫామ్ అని అటు ఇటు మారడం అంటే చాలా భయం కదా. ఇంకో ప్లాట్ఫామ్కి వెళ్తే మళ్ళీ ట్రైన్ ఎక్కడ వచ్చేస్తున్నాను అదో టెన్షన్. అక్కడికి మొబైల్ యాప్లో అలా చూస్తున్నాము వేర్ ఇస్ ద ట్రైన్ యాప్లోని, అది కూడా అలాగే చూపిస్తుంది ఆ ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ఫామ్ అని. చాలా ఇబ్బంది అయితే పడ్డాము. ఎట్టకేలకు మేము షిరిడి దగ్గరలో అయితే ఉన్నాము, నాగర్సోల్ దగ్గరలోని. ఇంకా కొంచెం లేట్ అయితే అవుతుందని చెప్పేసి ఇంక మార్నింగ్ అయిపోయింది. మార్నింగ్ అయితే ఇక్కడ 10 అయితే అవుతుంది. ఇంక బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నా. అప్పటికి బిస్కెట్స్ అవి ఉంటే ఇంకా పిల్లలకైతే పెట్టాను. బ్రష్లు అవి చేసుకొని మేము కూడా టిఫిన్ అయితే చేస్తాం. మనకి ట్రైన్లో వస్తాయి, బయట కూడా తీసుకొని టిఫిన్ అయితే చేస్తాము. అండ్ స్టేషన్కి అయితే దిగేసామండి. మనకి నాగర్సోల్ దిగేసరికి 2 అయితే అయింది. 2 o'clock అయితే అయింది ఆఫ్టర్నూన్. అండ్ బయట ఫుల్ వర్షం అయితే పడుతుంది. మనం బార్గెన్ చేస్తే వెహికల్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి, తగ్గిస్తారు. ఇక్కడ చూసారా వెహికల్స్ ఎన్ని ఉన్నాయో. చాలా మంది లోపలికి వస్తారు వెహికల్స్ మాట్లాడడానికి. డ్రైవర్స్ ఉంటారు కదా, క్యాబ్ డ్రైవర్స్ వాళ్ళు. మనం లోపల మాట్లాడేదానికంటే బయట మాట్లాడుకుంటే చాలా బెస్ట్. కాకపోతే మాకు అక్కడ అవకాశం లేదు, ఎందుకంటే ఫుల్ వర్షం అయితే పడుతుంది. అందుకని మేము ఇంకా స్టేషన్ లోపలే మాట్లాడుకొని ఇంకా మేము షిరిడీకి అయితే స్టార్ట్ అవుతున్నాం. అండ్ మనకి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది నాగర్సోల్ స్టేషన్, రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ అయితే. అండ్ మేము 2000కి అయితే వెహికల్ అయితే మాట్లాడుకున్నామండి షిరిడీకి. మధ్యలో వచ్చేసరికి ఫుల్ ఆకలి అయితే వేస్తుంది కదా, అందుకని మేము బ్రెడ్ పకోడా, ఈ పావు బన్ ఇవైతే తీసుకున్నాం. చక్కగా వేడివేడిగా ఇచ్చారండి. ఇవి మేము చక్కగా మిరపకాయలు అవి ఇస్తే చక్కగా తినేసాము. ఇవి ఒక 3-4 ప్లేట్ల ఒక్కొక్కరు తినేసి హ్యాపీగా మేము షిరిడీలో అయితే ఎంటర్ అయిపోయాం. జై సాయిరామ్. ఇంకా షిరిడీలోకి అయితే మనం ఎంటర్ అయిపోయాము. మనకి నాగర్సోల్ నుంచి షిరిడీకి వెళ్ళడానికి 1.5 hour అలా పడుతుందండి. నాగర్సోల్ స్టేషన్ నుంచి షిరిడీకి వెళ్ళడానికి. ట్రైన్ కూడా మ్యాక్సిమం అంతేనండి. డైరెక్ట్ షిరిడీ ట్రైన్ ఉంటుంది కదా నాగర్సోల్, అది కూడా 3 hours అలా పడుతుంది. దానికంటే ఇదే బెస్ట్. నాగర్సోల్ నుంచి మనం షిరిడీకి వెళ్ళడమే బెస్ట్. చక్కగా మనకి టైం సేవ్ అవుతుంది. కాకపోతే మాకు టైం సెట్ అవ్వలేదు, ట్రైన్ టైం కొంచెం లేట్ అయింది. అండ్ మనకి ఇది క్యూ లైన్ కనిపిస్తుంది కదా, అదే బాబా టెంపుల్ దగ్గర. అండ్ టెంపుల్ దాటుకొని మేము ఇక్కడ రూమ్కి అయితే రావాలి. మేము తీసుకున్న రూమ్ వచ్చేసరికి టెంపుల్ నుంచి 2 km అయితే ఉంటుందండి. సాయి ఆశ్రమం, భక్త నివాస్, అలాగే సాయి భక్త నివాస్, సాయి నిలయం, అలాగే 3-4 టెంపుల్కి సంబంధించిన కొన్ని ఆశ్రమాలు అయితే ఉంటాయి. అవి మనకి కొంచెం లో బడ్జెట్లో అయితే ఉంటాయి. అలాగే వెహికల్స్ కూడా బయటే పార్క్ చేయాలి, లోపలికైతే నాట్ అలౌడ్. బయట వెహికల్స్ వచ్చేసరికి ఓన్ వెహికల్స్ లోపలికైతే అలౌ చేస్తారు, కానీ మామూలు మనం ట్రాన్స్పోర్ట్ ఉంటాయి కదా బయటవి వెహికల్స్, అవైతే లోపలికైతే అలౌ చేయరు.
అండ్ మీకు ఈ రూమ్ గురించి కానీ కంప్లీట్గా మీకు డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఇది వీడియో లెంత్ ఎక్కువైపోతుందని ఇక్కడ డీటెయిల్గా చెప్పట్లేదు మీకు. అండ్ మనకి ఎంట్రన్స్ వచ్చేసరికి ఇలా ఉంటుంది, చక్క ఫౌంటైన్ అయితే ఉంటుందండి అక్కడ. ఈవినింగ్ టైంలో అయితే బాగుంటుంది. అండ్ మేము తీసుకున్న రూమ్ దగ్గర వచ్చేసరికి చిల్డ్రన్స్ పార్క్ ఏరియాస్ అయితే ఉంటాయండి. 2 పార్కులు అయితే ఉంటాయి, పెద్ద పార్కులు. చక్క పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది, అలాగే పెద్దవాళ్ళు కూర్చోడానికి చక్క చెట్లు అంతా బాగుంటుంది ఇక్కడ క్లైమేట్ కూడా. అండ్ మనకి ఇలా బ్లాక్స్లో అయితే ఉంటాయి, FG అలా సపరేట్గా ఇలా రూమ్స్ అయితే మనకి ఉంటాయి. అలా ఫ్లోర్ వైజ్గా అయితే ఉంటాయి. మాకైతే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చింది హ్యాపీగా, పైకి వెళ్ళవసరం లేదు రూమ్స్ వచ్చేసరికి. అండ్ మా రూమ్ చూపిస్తాను ఎలాగుంది ఏంటని చెప్పేసి. ఫస్ట్ రూమ్ ఎలాగుంటుందో అనుకున్నాం, రూమ్ చాలా బాగా వచ్చిందండి. ఆ బాబా దయ వల్ల మాకు రూమ్ చాలా నీట్గా ఉంది. చక్క 3 బెడ్స్ అయితే ఉన్నాయి రూమ్లోని. ఇలా మనకి 3 బెడ్స్ అయితే ఉన్నాయి. అండ్ బాత్రూము, వాష్రూమ్ సపరేట్గా ఉంది, అలాగే కమోడ్ సపరేట్గా అలా సపరేట్గా అయితే ఉన్నాయి. రూమ్స్ వైజ్గా అయితే చాలా బాగున్నాయి. అండ్ మనకి టెంపుల్ రూమ్స్ ఏంటంటే ఎలా ఉంటాయో అనుకున్నాము. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తదండి బిల్డింగు. మేము తీసుకున్న సాయి ఆశ్రమ భక్తి నివాస్ టెంపుల్ బిల్డింగ్ ఫస్ట్ కొత్తది, దానివల్ల చాలా నీట్గా ఉంది. ఇది CRO ఆఫీస్. మనకి ఇక్కడ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఇక్కడికే వచ్చి రూమ్స్ అయితే బుక్ చేసుకోవాలి. అండ్ ఆన్లైన్లో అయితే మనకి లెటర్ ఉంటుంది కదా, లెటర్ చూపిస్తే మనకి కీస్ అయితే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఆఫ్లైన్లో అయితే ముందుగా బుక్ చేసుకోవచ్చు, అక్కడ క్రౌడ్ని బట్టి ఉంటుంది. అండ్ ఇక్కడ పక్కనే మనకి ఉచిత భోజనం అయితే ఉంటుంది. మనం వస్తుంటే ఇక్కడ ఫ్రీ భోజనం అయితే కనిపిస్తుందండి బోర్డు. చక్కగా మనకి అందుబాటులో అయితే ఉంటుంది. ఉదయం 10 నుంచి రాత్రి 9 వరకు ఇక్కడ భోజనం అయితే ఉంటుంది ఉచితంగాన. చక్క బాబా ప్రసాదం మనం ఎక్కడికెక్కడికో తిరగని అవసరం లేదు, మన పక్కనే మనం తీసుకున్న రూమ్స్ దగ్గరే చక్క ప్రసాదం అయితే దొరుకుతుంది. అలాగే చాలా పెద్ద హాల్ అండి ఇది వచ్చేసరికి. ఒకసారి చాలా ఎక్కువ మంది భోజనం అయితే చేసుకోవచ్చు. బఫెట్ టైప్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి భోజనం చేయడానికి చాలా స్పేసెస్గా చాలా బాగుంది. అండ్ మన వాటర్ అన్నీ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి. బాగుంది ఇదంతా. ప్లేట్స్ వచ్చేసరికి ఇలా వాష్ చేసి ఇక్కడ పెట్టేస్తారు. మనం ప్లేట్ తీసుకొని అక్కడ వాళ్ళు వడ్డిస్తే మనం తీసుకోవాలి. రైస్ ఇస్తారు, అలాగే మసూర్ దాల్ ఉంటుంది కదా అది పప్పు, సాంబార్ రైస్ ఒకటి, రోటీ అయితే ఉంటుందండి. రోటీ కంపల్సరీగా ప్రతి మీల్లోని రోటీ అయితే వేస్తారు. మనకు కావాలంటే రైస్ ఎక్స్ట్రా వేస్తారు, రోటీ కావాలంటే రోటీ వేస్తారు, పప్పు మనం ఏం కావాలన్నా సెకండ్ టైం అయితే వడ్డిస్తారు. చక్క ఇదంతా ఇక్కడ కూర్చొని కాసేపు భోజనం అయితే చేసి బయట వ్యూ అయితే చూపిస్తున్నాను మీకు. ఇక్కడ పార్కింగ్ ఏరియా ఇదంతా. నెక్స్ట్ ఇది వచ్చేసరికి కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ అన్నీ అవైలబుల్ అయితే ఉంటాయి. మనకి ఇక్కడ వాటర్ బాటిల్ 10 రూపీస్ అండి. బయట షాప్స్తో పోలిస్తే ఇక్కడ చాలా తక్కువ, ఎందుకంటే ఇది టెంపుల్ సంబంధించింది కదా, అందుకని తక్కువ ప్రైస్లో అయితే ఉంటుంది. అండ్ టీ, కాఫీ కూడా ఇక్కడ దొరుకుతుంది. 2 రూపాయల టీ, 3 రూపాయల కాఫీ, పాలు అన్నీ చాలా తక్కువ ప్రైస్లోని మనకి ఇక్కడ అందుబాటులో అయితే ఉంటాయి. అంత తక్కువ ఎక్కడ దొరుకుతాయండి అసలు, 2 రూపాయలు 3 రూపాయలును. అలాగే ఇక్కడ మాకు ఇంకా భోంచేసి మళ్ళీ రూమ్కి వెళ్ళాలి, ఎందుకంటే ఇంకా దర్శనానికి రెడీ అవ్వాలి కదా. ముందు మానస్కి తలనీలాలు ఇవ్వాలండి. మానస్కి మొక్కుబడి అయితే ఉంది తలనీలాలు ఇవ్వాలని చెప్పేసి. అందుకని మనం బాబా గుడి దగ్గర అయితే ఇవ్వడానికి అవ్వదు, టెంపుల్ దగ్గర ఉండదు. సెలూన్ షాప్లోనే మనం తలనీలాలు అయితే ఇవ్వాలి. మానసు అలాగే మా బావగారు తలనీలాలు ఇచ్చారు, నేను పనిత పూర్లు అయితే ఇచ్చాము. ఇక్కడ నుంచి మేము రూమ్కి అయితే వెళ్ళి అండి మానస్కి గుండె అయితే అయిపోయింది. చక్కగా మాది రూమ్స్ కూడా ఉన్నాయి, మీకు కంప్లీట్ వీడియో అయితే పెడతాను. అలాగే ఇప్పుడు బాబా గుడికి అయితే వెళ్ళాలి, సాయిబాబా గుడికి. బాబాని దర్శనం చేసుకున్నాక మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ ఎలా దర్శనం అయిందా ఏంటని చెప్పేసి. మేము ఉంటున్న రూమ్స్ దగ్గరే మనకి ఫ్రీ బస్సెస్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయండి. ఫ్రీ బస్ కోసమే మేము వెయిట్ చేస్తున్నాము. అప్పుడే ఒక బస్సు వెళ్ళిందంట, కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి ఇంక మేము స్టార్ట్ అయితే అయిపోదాం అనుకున్నాము. ఇలా స్టార్ట్ అవుతున్నాం అనేసరికి బస్ అయితే వచ్చింది. అప్పటికే ఇక్కడ లైన్లో నించున్నాం కదా, వీళ్ళందరూ ఫస్ట్ ఎక్కాక మమ్మల్ని ఎక్కిస్తారు. ఇంకా లేట్ అయిపోద్దని చెప్పేసి మేము ఇంకా ఆటో బుక్ చేసుకుందాం అనుకున్నాము. ఆటో ఇంకా బుక్ చేసేసుకుంటున్నాము. చూసారా ఫ్రీ బస్ వచ్చేసరికి ఇలా అయితే ఉంటుంది. అండ్ వాటర్ ఫౌంటైన్ ఈవినింగ్ టైంలో చూసారా లైటింగ్స్ అవి చాలా బాగుంటాయి. ఇంకా కొంచెం చీకటి పడితే ఇంకా మంచి లుక్ అయితే బాగుంటుంది ఫౌంటైన్ వచ్చేసరికి. అలాగే మేము ఇంకా ఇక్కడ జట్కా బండిలు చూసారా 250 అలా తీసుకుంటారు టెంపుల్కి. 2 km ఉంటుంది కదా టెంపుల్. జట్కా బండిలు చాలా బాగున్నాయి. మేము ఆటో అయితే బుక్ చేసుకున్నామండి. ఆటో వచ్చేసరికి 10 రూపీస్ మా రూమ్ దగ్గర నుంచి టెంపుల్కి అయితే. అండ్ ఇక్కడ వచ్చేసరికి బాబా స్టాట్యూ అయితే ఉంటుంది, బాబా నీళ్ళు పోస్తున్నట్టు చక్కగా ఇక్కడ స్టాట్యూ అయితే ఉంటుంది. టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. అలాగే ఇక్కడ మొత్తం టెంపుల్ సరౌండింగ్
మనం మొబైల్ కౌంటరు అలాగే చెప్పుల స్టాండు ఇవన్నీ మనకి ఇక్కడ ఉంటాయి. మొబైల్ అయితే లోపలికి అలో చేయరు. మనం కౌంటర్లో అయితే మొబైల్ ఇచ్చేయాలి. మళ్ళీ వచ్చాక కావాలంటే వీడియోస్ అవి తీసుకోవచ్చు, కానీ మొబైల్ అస్సలు లోపలికి అయితే అలో చేయరు. అండ్ అమౌంట్ అది కూడా ఇక్కడ ఉంటుంది, మొబైల్కి ఎంత చెప్పులకి ఎంత ఏంటని చెప్పేసి. ఇక్కడ డాగ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. అండ్ దర్శనం అయిపోయాక ఇంకా రిటర్న్ మేము డైరెక్ట్గా భోజనానికి అయితే వెళ్ళాము. మనకి ప్రసాదంతో ఒక టికెట్ అయితే ఇస్తారు, ఉచిత భోజనం టికెట్ వచ్చేసరికి. అది మనం గుడి దగ్గర నుంచి ఆ ఉచిత భోజనం దగ్గరికి వెళ్ళడానికి 10 రూపీస్ తీసుకుంటారు ఆటోకి వచ్చేసరికి. అక్కడ కూడా చూద్దాం ఏంటి బాబా ప్రసాదం కదా అని చెప్పేసి ఇంకా మేము ఎలాగా వేరే దగ్గరికి వెళ్ళడానికి మాకు టైం సరిపోదు కదా, ఇంకా భోజనం చేసి రూమ్కి వెళ్ళిపోదాం అనుకున్నాము. చక్కగా ఈ భోజనం దగ్గర కూడా వచ్చామండి. ఇది కూడా చాలా పెద్ద హాల్ అండి. మనకి తిరుపతిలో ఉంటుంది కదా, దానికి డబ్బులు ఉంటాయి, అంత పెద్ద పెద్ద హాల్ అయితే ఉన్నాయి. కాకపోతే అవి ఎక్కువ ఉంటాయి తిరుపతిలోని. ఇది చాలా పెద్ద హాల్ అయితే ఉంది. చక్కగా మేము ఇక్కడ భోజనం చేయడానికి బాబా ప్రసాదం తినడానికి అయితే వచ్చాము. మీకు చూపిస్తాను. అయితే వస్తారు చక్కగా. ఒకసారి మేము అందరం వీడియో అయితే తీసుకున్నాం, ఫ్యామిలీ మెంబర్స్ అంతా. ఇక్కడ భోజనానికి అయితే రెడీగా ఉన్నాము. సేమ్ మాకు రూమ్లో పెట్టారు కదా సాయి భక్త ఆశ్రమం దగ్గర, అలాగే ఇక్కడ కూడా ఫుడ్ అయితే పెట్టారు. వీళ్ళైతే స్వీట్ అయితే యాడ్ చేశారు. ఇంకా భోజనం చేసి మేము వెళ్దాం అనుకున్నాము. చూపిస్తాను మీకు ఏం వడ్డించారు ఏంటని చెప్పేసి. మనకి తిరుపతిలో ఇలా ట్రాలీస్ టైప్ వడ్డిస్తారు కదా, అలాగే ఇక్కడ కూడా. కాకపోతే రైస్ తక్కువ వేస్తారండి, ఎందుకంటే మనకి కొంచెం రైస్ తక్కువ వేస్ట్ చేసేస్తారని తక్కువ వేస్తారు. కావాలంటే మళ్ళీ మనకి రైస్ సాంబార్ ఏం కావాలన్నా వేస్తారు. అండ్ ఇక్కడ కూడా మసూర్ దాల్, అలాగే పప్పన్నం, రోటీ, స్వీట్ కూడా యాడ్ చేశారు. చక్కగా ఇక్కడ బాబా ప్రసాదం తినేసి అయితే పక్కనే మనకి ఛత్రపతి శివాజీది మ్యూజియం అయితే ఉంటుందండి, హాల్ పక్కనే. అక్కడ శివాజీ మ్యూజియం చూద్దామని చెప్పేసి వెళ్ళాము. ఇదైతే కిడ్స్కి అయితే కంపల్సరీగా చూపించాలండి, ఎందుకంటే వాళ్ళకి హిస్టరీలో ఉంటుంది కదా, వాళ్ళ బుక్స్లోని మనకి శివాజీ గురించి అయితే ఉంటుంది. సో వాళ్ళకైతే చాలా త్వరగా వీళ్ళకి ఐడెంటిఫికేషన్ చేస్తారు ప్రతిదీ కూడా. అక్కడ కత్తులు, వాళ్ళు వాడిన యుద్ధంలో వాడతారు కదా కత్తులు, ఇవన్నీ కూడా మొత్తం ఇక్కడ పేర్లతో సహా అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ బాగుంది అదంతా కూడా. మ్యూజియం ఎంట్రీ టికెట్ వచ్చేసరికి 10 రూపీస్ అండి ఇక్కడ. అండ్ వాళ్ళ బుక్స్ కూడా ఉంటాయి, ఒకవేళ మనం కొనుక్కోవాలనుకుంటే అక్కడ అమ్ముతారు. శివాజీ గురించి బుక్స్ కానీ అక్కడ మొత్తం స్టోరీస్ కూడా అక్కడ మనకి బుక్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ ఒక బాబా ఫోటో అయితే ఉంది, ఛత్రపతి శివాజీది బాబా ఫోటో అయితే ఉంది. ఇవిలా చూసుకొని మేము ఇంకా రూమ్కి అయితే రిటర్న్ అయిపోయాము. అండ్ మళ్ళీ బాబా గుడి దగ్గర నుంచి రూమ్కి అయితే వెళ్తున్నాము. అండ్ ఫస్ట్ డే జర్నీ అయితే మాది ఇలా అయిందండి. అండ్ బాబా దర్శనం చాలా అంటే చాలా బాగా అయిపోయింది. చక్కగా మాకు 2 టైమ్స్ దర్శనం ఒకరోజే అయ్యింది. అంత బాగా దర్శనం చేసుకున్న బాబాని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము బాబా దగ్గరికి రావాలని. ఆ బాబా ఆశీర్వాదం మాకు ఇప్పుడు కలిగింది. అలాగే అండ్ మాకు నెక్స్ట్ డే జర్నీ వర్షం కొనసాగిందా లేదా ఆగిందా, టెంపుల్స్ చూసామా లేదా అని నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.